ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈరోజు మనతో అర్చన గారు ఉన్నారు, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, లా ఆఫ్ అట్రాక్షన్లో సింబల్స్, ఎస్పెషలీ చాలామంది సింబల్స్ అంటే డిఫరెంట్ సింబల్స్ మనకు కళలో చూస్తున్నాం మేము. అండ్ తర్వాత వచ్చేసి మన ప్రాచీన కాలంలో చూస్తే ప్రత్యేకంగా గోడల మీద సింబల్స్ అనేవి చూస్తుంటాం ప్రాచీన కాలం నుంచి. వీటికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏదైనా సంబంధం ఉందా? జవేరియా గారు, మీరు అన్నట్టుగా మనము చాలా వరకు ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం సబ్ కాన్షియస్ మైండ్ పైన, లా ఆఫ్ అట్రాక్షన్ పైన. సో మనకి ఈ సింబల్స్ అనేవి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు అన్నట్టుగా ఏన్షియంట్ డేస్ నుంచి తీసుకున్నా కూడా, అంటే లైక్ ఇప్పుడు మనము ఇప్పుడు లివ్ అయ్యేది 3D డైమెన్షన్లో. సో ఎప్పుడైతే 5D డైమెన్షన్ నుంచి ఆ సింబల్స్ ఒక ఏంజలిక్ ఫామ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా నెంబర్ ఆఫ్ విషెస్, డిజైర్స్ ఉంటాయి. నా జీవితంలో ఈ కోరిక ఉంది, అది ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే విధంగా మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ గురించి అర్థం చేసుకుంటామో, మన మైండ్ అంటే లైక్ మనం అఫర్మేషన్స్ యూజ్ చేస్తాము, విజువలైజేషన్ యూజ్ చేస్తాము, దాని ప్రకారంగా ఎలా చేయాలి, ఎలా మన రియాలిటీగా మార్చుకోవాలి అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మనం బిలీవ్ చేసినా చేయకున్నా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. మన లైఫ్లో ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మన పైన డిపెండ్ అయి ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇవి వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించినా కూడా, అంటే సింపుల్గా అండి, మనం ఎప్పుడైతే ఏంజలిక్ సింబల్స్కి కనెక్ట్ అవుతామో మన విషెస్ని ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్లోనే కొన్ని సింబల్స్ కూడా నేను మీకు చూపిస్తాను జవేరియా గారు. చాలా వరకు మనకు ఎలా అంటే మనకు నంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచనలు పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివే ఉంటాయి. అవునండి. ఎస్, మనం ఎప్పుడైతే లైఫ్లో కావాలి అని కోరుకుంటామో దానికి ఆపోజిట్గా ఎందుకు జరుగుతుంది? బికాస్ మన ఫోకస్ కావాలి అనుకున్న దానిపైన కన్నా ఏదైతే వద్దో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? మనకొద్దు అనుకునే దానిపైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ అదే వీళ్ళకి కావాలేమో అనే విధంగా అదే మన లైఫ్లో తీసుకొచ్చి పెడుతుంది. సో నెగటివ్ కదా, సో నెగటివ్ థాట్స్ మనం ఆలోచించిన, నెగటివ్ ఫీలింగ్స్తో మనం వైబ్రేట్ అవుతున్నా కూడా నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వాటిని మనం ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఆ నెగటివ్ థాట్స్ని, నెగటివ్ ఎమోషన్స్ని. సో ఇవి రిలీజ్ చేసుకునే ప్రాసెస్లో కూడా చాలా వరకు అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తుంటారు. సో సింపుల్గా మనం సింబల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో రిలీజ్ చేయడం, వీటిని రిలీజ్ సింబల్స్ కూడా మనకు అలా ఉంటాయన్నమాట జీబూ సింబల్స్లో. సో అలా రిలీజ్ సింబల్ మనం లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకున్నా, డ్రా చేసుకున్నా కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి, మన సబ్ కాన్షియస్ మైండ్ పైన ఉంటుంది. సో దానివల్ల మనం అవసరం లేని ఆలోచనల్ని రిలీజ్ చేయొచ్చు. సో నేను సింబల్ కూడా చూపిస్తాను జవేరియా గారు మీకు. ఎస్ మ్యామ్. సో మనకి ఎలా అయితే నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేసుకోవాలి అన్న టైంలో మనం ఇలా సింబల్స్ కూడా వేసుకోవచ్చండి. సో ఇది, సో దిస్ ఈస్ రిలీజ్ సింబల్. మ్యామ్, బ్లూ కలర్ పెన్తో వేస్తున్నారు మీరు. సో కలర్కి కూడా ప్రాధాన్యత ఉందా? డెఫినెట్లీ. మనం కలర్ సైకాలజీ చూసుకున్నా కూడా కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం రిలీజ్ చేయాలి, మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు సో ఈ బ్లూ కలర్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా మనం ఈ బ్లూ కలర్ దానిపైన వేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఐడియల్ కలర్ అండి ఇది బ్లూ కలర్, మన దగ్గర వేరే కలర్స్ లేకున్నా కూడా ఐడియల్ కలర్ బ్లూ మనం యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనం కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం ప్రాస్పెరిటీకి సంబంధించి. అలా యూజ్ చేసినప్పుడు లైక్ మనం గ్రీన్ కలర్, గ్రోత్ అనమాట, లైఫ్లో గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు గ్రీన్ కలర్లో కూడా మనం చేసుకోవచ్చు, అది ప్రాస్పెరిటీకి. సో ఎప్పుడైతే మన లైఫ్ నుంచి ఈ నెగటివ్ థాట్స్ ఉండకూడదు, రిలీజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇలా బ్లూ కలర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషలీ ఈ సింబల్ ప్రాధాన్యతమా? ఇది రిలీజ్ సింబల్ జవేరియా గారు. రిలీజ్ మన నుంచి, మన లైఫ్ నుంచి, మన బాడీ నుంచి నెగటివ్ ఎమోషన్స్, మన మైండ్ నుంచి నెగటివ్ థాట్స్ రిమూవ్ చేయాలి అనుకున్నా కూడా ఈ సింబల్ మనం యూజ్ చేయాలన్నమాట. సో దీన్ని మనము ఎలా అయినా రాసుకోవచ్చు, పేపర్లో రాసుకొని ఎక్కడైతే మనకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇలా రాసుకోవచ్చు. బికాస్ ఎప్పుడైతే మనం ఆ డ్రా చేసుకుంటామో జస్ట్ ఒక 2 minutes ప్రేయర్ లాగా అనమాట, ఇలా ప్రే చేసుకోవాలి.
సో నా లోపల ఉన్న నెగటివ్ థాట్స్, నెగటివ్ ఎమోషన్స్ నా నుంచి దూరం అయిపోవాలి అని చెప్పేసి మనం అలా ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ తీసుకుని ఆ సింబల్ వేసుకోవాలి. సో దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఎఫెక్ట్ మన లైఫ్ పైన ఉంటుంది. మన మైండ్ నుంచి కూడా నెగిటివ్ థాట్స్ రిమూవ్ అయిపోతుంటాయి. ఎప్పుడైతే మన ఆరా, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. సో ఏదైతే నెగిటివ్ మనలో ఉంచుకున్నప్పుడు స్పేస్ ఎక్కడ ఉంటుంది? స్పేస్ ఉండదు కదా. ఎప్పుడైతే అది రిలీజ్ చేసుకున్నామో, ఒక మురికి పాత్ర ఉందండి, దాన్ని మనం క్లీన్ చేయకుండా ఏదైతే మనం కావాలో అది దాంట్లో వేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది, అవునా? సో ఎప్పుడైతే ఆ పాత్ర మనం క్లీన్ చేసిన తర్వాత కావాలి అని అనుకునేది పెట్టినప్పుడే దానికి అంటే మనం దాన్ని తినగలుగుతాం, యూజ్ చేసుకోగలుగుతాం. అదర్వైజ్ మనం ఆ నెగిటివ్ థాట్స్తో ఉన్నప్పుడు ఎలాంటి అఫర్మేషన్ చేసినా కూడా పని చేయదు. సో మన నెగటివ్ అంతా రిలీజ్ చేసుకుని ఆ తర్వాత ఏం కావాలి అని దానిపైన ఫోకస్ చేసినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం పని చేస్తుంది. అండ్ ఈ సింబల్స్ మనం నేచర్లో ఉన్న ఏంజలిక్ బీయింగ్స్, వాటి యొక్క ఎఫెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు ప్రేయర్ ద్వారా. సో ఏంజల్స్ అనేవి చాలా తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయండి. సో ఈ సింబల్స్ కూడా అలాగే ఏంజల్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. డిఫరెంట్ రెల్మ్స్ నుంచి ఆ పవర్ అనేది మనకు అందిస్తూ ఉంటారు. సో మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్ మ్యామ్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అఫర్మేషన్స్ అన్నవి, తర్వాత వచ్చేసి ఏంజలిక్ నంబర్స్ అన్నవి విన్నాము లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. వీటి ప్రాధాన్యత చాలా చక్కగా చెప్పారు అర్చన గారు. మేడం, ఇప్పుడు మీరు సింబల్ బ్లూ కలర్ అంటే కలర్కి కూడా ప్రాధాన్యత ఇంత ఉంటుంది అన్నది కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. డిఫరెంట్గా అంటే ఒక్కొక్క సింబల్కి ఈ కలరే వాడాలి అన్నది ఏదైనా రూల్ ఉందా, లేకపోతే ఏ కలర్ అయినా వాడచ్చా? ఏ కలర్ అన్నా మనం యూజ్ చేయొచ్చు జవేరియా గారు, బికాస్ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఎప్పుడైతే మనం కలర్ కూడా దాని యొక్క ఎఫెక్ట్ కూడా దానిపైన ఉంటుంది. ఇమీడియట్గా క్విక్ రిజల్ట్స్ రావాలి అంటే రిలీజ్ చేయడానికి ఒక సింబల్, గ్రాటిట్యూడ్కి ఒక సింబల్, అలా డిఫరెంట్గా మన లైఫ్లో ప్రాస్పెరిటీ, వెల్త్ అనేది రావాలి అన్నప్పుడు దానికి ఒక కలర్, డిఫరెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ మన చక్ర సిస్టంలో కూడా డిఫరెంట్ కలర్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మూలాధార చక్ర నుంచి సహస్రార వరకు డిఫరెంట్ కలర్స్లో రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం యూజ్ చేసుకున్నప్పుడు చాలా తొందరగా ఏదైనా కూడా మన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఎవరు? మన కాన్షియస్ మైండ్ బాస్. సో మనం ఏదైతే చెప్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది. కాబట్టి చాలా కాన్షియస్గా ఉండాలి. అవేర్నెస్తో ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లోకి మనం ఏమి ఇస్తున్నాం ఇన్పుట్గా. సో పాజిటివ్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్కి నెగిటివ్ ఫీడ్ చేస్తూ ఉన్నాం. అది ఏ విధంగా అన్నా కానివ్వండి, మీడియా ద్వారా మన లోపలికి వేసేస్తూ ఉంటాము. సో నెగిటివ్ అంతా కూడా వేస్తూ ఉన్నాం కాబట్టి మన లోపల ఎంత చెత్త వేస్తున్నాము అనేది దానిపైన ఫోకస్ చేయాలి. ఇమీడియట్గా వాటిని రిలీజ్ చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా మనకు పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సింబల్ గురించి అంటే తెలుసుకోవాలన్నా, లేకపోతే నాకు ఆల్రెడీ సింబల్స్ కనిపిస్తున్నాయి, సో వీటి ప్రాధాన్యత ఏంటి, నా లైఫ్లో ఎఫెక్ట్ ఏంటి దీనికి అన్న తర్వాత ఈ సింబల్స్ యూజ్ చేస్తూ మన లైఫ్ ఒక స్టేజ్కి తీసుకెళ్ళచ్చు అనేవారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా మ్యామ్? డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు జవేరియా గారు. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. సో మనకి ఫ్రీక్వెంట్గా క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో డబ్బులని ఎలా అట్రాక్ట్ చేయాలి అండ్ మన బాడీ పరంగా కూడా ఎలా హీలింగ్ చేసుకోవాలి, ఈ సింబల్స్ యూజ్ చేసి కూడా మనకు ఫిజికల్ బాడీలో ఏమైనా ఎయిల్మెంట్స్ ఉన్నా కూడా రిలీజ్ చేసుకోవడానికి చాలా చక్కని పరిష్కారం ఈ జీబుల్ సింబల్స్ అని చెప్పొచ్చు. సో మన చక్రాస్ పైన కూడా ఎలా వర్క్ చేయాలి అనే విధంగా క్లాసెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.